నా చెల్లిని అందరూ అక్కడ తిడతారు అని అంటాడు. అప్పుడు సూరి వేరే వారి వద్ద ధనం అప్పుగా తీసుకొని తన చెల్లెలు మేనల్లుడి కోసం మంచి ఖరీదైన బట్టలు తీసుకుంటాడు. ఇక ఆ బట్టలను తీసుకొని నడుచుకుంటూ చెల్లెలి ఇంటికి చేరుకొని ద్వారం వద్ద నిలబడ్డాడు. చాలాసేపటి తరువాత సుమతి వాళ్ల తోడికోడలు అతన్ని చూసి గుర్తుపట్టింది. వెంటనే ఆమె సుమతి వద్దకు వెళ్ళి మీ అన్నయ్య వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది. ఆ మాటలు విన్న సుమతి, మా అన్న ఏ విధంగా ఉన్నాడు? మంచి బట్టలు నగలు వేసుకున్నాడా? చూడడానికి దర్జాగా కనిపిస్తున్నాడా అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ తోడికోడలు, లేదు, మీ అన్న పాత బట్టలు వేసుకొని వచ్చాడు, ఏ బంగారు ఆభరణాలు వేసుకోలేదు, అతను నీకోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది. అది విన్న సుమతికి చాలా కోపం వచ్చింది. ఆమె ఎవ్వరికీ కనబడకుండా తన అన్న దగ్గరకు వెళ్ళింది. చెల్లెలిని చూడగానే అన్న చాలా ఆనందిస్తాడు. వెంటనే సుమతి తన